అస్మద్ గురుభ్యో నమః. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మనం ఈ రోజు కర్మ ఫలం అంటే ఏంటి, అది ఎవరెవరిని వెంటాడుతుంది అనేది తెలుసుకుందాం. ఈ కర్మ ఫలితం అనేది గొప్ప గొప్ప భక్తులు అంటే ప్రహ్లాదుడు గాని, ద్రౌపది గాని, గజేంద్రుడు గాని ఎవరు తప్పించుకోలేకపోయారు. అంటే మీరు అనుకోవచ్చు, వీరంతా భగవంతుడి చేత కాపాడబడ్డారు కదా, వీళ్ళే ఇతరుల చేత హింసింపబడ్డారు కదా అని మీకు అనుమానం రావచ్చు. ముందుగా ప్రహ్లాదుడు గురించి చెప్పుకుందాం. ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ఎంత గొప్ప భక్తుడు అంటే అతని కోసం విష్ణుమూర్తి ఒక విచిత్రమైన ఆకారంలో ఉద్భవించాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ప్రహ్లాదుడికి ఎన్నో శిక్షలు పడి ఎన్నో ఇబ్బందులు పడ్డాక అప్పుడు గాని భగవంతుడు కరుణించలేదు. ఎందుకు ఈ ఆలస్యం జరిగింది? మొదటిది, ఎంత దుర్మార్గులైనా సన్మార్గులైనా తల్లిదండ్రులు భగవంతుడి కంటే కూడా గొప్పవారే. ప్రహ్లాదుడు తండ్రికి ఎదురు చెప్పటం అంటే, నువ్వు చెప్పిన మాట నేను వినను, నీకు ఏ శిక్ష కావాలంటే ఆ శిక్ష వేసుకో అని అనటం. అలాగే ఎన్నోసార్లు తన కోసం తల్లి కన్నీరు పెట్టుకోవటం, తల్లి బ్రతిమాలి కాళ్ళు పట్టుకునేంత పని చేస్తుంది. పుత్రుడు బ్రతికుండగానే తండ్రి వేసే శిక్షలకు ఆమె పుత్రశోకం అనుభవిస్తుంది. ఇలా ఇది లోక కళ్యాణం కోసమైనా సరే తల్లిదండ్రుల మనసును నొప్పించడం తప్పే. అందుకని అతనికి తండ్రి చేత శిక్షలు పడగానే అతని కర్మఫలం అక్కడితో అయిపోయింది. మరి భగవంతుడు ఎప్పుడో ప్రత్యక్షమై ఇదంతా జరగకుండా చూడొచ్చు కదా, ఎందుకు ఇంత ఆలస్యం చేశాడు అంటే, ప్రహ్లాదుడి భావనలో మొదటి నుంచి కూడా భగవంతుడు వైకుంఠపుర వాసుడని, ఆయన ఎక్కడో ఉంటాడని, దేవతల చేత ఎప్పుడు పూజింపబడతాడని, ఆయన దర్శనం అంత సులభం కాదని నమ్మేవాడు. కానీ ఎప్పుడైతే భగవంతుడు సర్వవ్యాపి అని, ఇందుగలడందులేడని సందేహము వలదు అని, పంచభూతాల్లో అన్ని వస్తువుల్లో భగవంతుడు ఉన్నాడు అని నమ్మాడో అప్పుడు భగవంతుడు స్తంభాన్ని చీల్చుకుని వచ్చాడు. దీనివల్ల రెండు జరిగాయి. ఒకటి, తల్లిదండ్రులను బాధపెట్టిన కర్మఫలం తీరిపోయింది. అలాగే విశ్వం విష్ణువు అనే జ్ఞానోదయం కూడా అయింది. ఇక ద్రౌపదీదేవి విషయానికి వద్దాం. పరాభవం అంతా పూర్తయిపోయాక ఆమె బాధపడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు ఆమెని ఓదార్చడానికి ఆమె దగ్గరికి వెళ్తాడట. అప్పుడు ద్రౌపది కోపంతోటి, నువ్వు భక్త సులభుడవని, నిన్ను నమ్ముకున్న వాళ్ళని వచ్చి వెంటనే కాపాడుతావని నమ్ముకొని నిన్ను ఎన్నిసార్లు పిలిచానో, నా ఆరోగ్యం బాలేక నేను ఏకవస్త్రంతో నా మందిరంలో ఉన్నప్పుడు దుశ్శాసనుడు నా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తూ ఉంటే కృష్ణ ఆపద్ బాంధవ అని పిలిచాను. దుశ్శాసనుడు నన్ను నడి సభలో ఈడ్చుకొని వెళ్తూ ఉంటే నా శరీరము వస్త్రాలు అన్ని రక్తసిక్తమయ్యి ఓ పక్కన శరీరం బాధిస్తూ ఇంకో పక్కన అందరి ముందు అవమానం అవుతున్నప్పుడు గోవిందా దీనజన రక్షక అని అరిచాను. ఆ దుశ్శాసనుడు నిండు సభలో నన్ను వివస్త్రం చేస్తున్నప్పుడు కూడా ఎంతో సేపు నాకు నేను పోరాడి నిన్ను స్మరించి ఇంకా నేను అలసిపోయాక అప్పుడు వచ్చావు. ఈ లోపు గనక నాకేదన్నా అయ్యుంటే ఆ ఉసురు నీకు తగిలేదు కాదా? ఒక స్నేహితురాల్ని కాపాడుకోలేకపోయావన్న అపకీర్తి నీకు వచ్చుండేది కాదా? చెప్పు, ఎందుకింత ఆలస్యం చేశావు అని ద్రౌపదీదేవి కృష్ణుడిని పట్టుకొని నిలదీస్తుంది. అప్పుడు కృష్ణుడు ఆమెను శాంతపరిచి ఆమె కళ్ళ నీళ్లు తుడిచి, సఖి, అవమానం అని బాధపడుతున్నావు, కేవలం నీకు జరిగితేనే అవమానమా, ఇతరులకు జరిగితే అవమానం కాదా అని అడుగుతాడు. అప్పుడు ద్రౌపదీదేవి కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, నేనెవరిని అవమానించాను గోవిందా, నాకు తెలిసి నేనెవరిని అవమానించలేదు అని అంటుంది. లేదు సఖి, గుర్తు చేసుకో, నీ స్వయంవరం అప్పుడు పాపం కర్ణుడు అందరిలానే స్వయంవరానికి వచ్చాడు. తన వీరోచితాన్ని నిరూపించుకుందాం అనుకున్నాడు. అప్పుడు నువ్వేం చేసావు? ఆయన వీరత్వాన్ని కూడా పక్కన పెట్టి ఆయనను ఒక జాతికి అంటగట్టావు. అంటే నువ్వు మంచితనం, మానవత్వం అన్ని మర్చి అహంకారంతో జాతి భేదం చూపించావు. కర్ణుడికి తను జన్మతః రాజని తెలిసిన అటు కుంతీదేవి గౌరవం, ఇటు అతను పెంచిన తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టి ఏమీ మాట్లాడకుండా తలదించుకొని వెళ్లిపోయాడు. అలాగే దుర్యోధనుడు మయసభలోకి వచ్చినప్పుడు అతనికి ఘోర అవమానం జరిగింది. అది చూసి నీ దాసీలు, నీ చెలికత్తెలు అందరూ పగలబడి నవ్వారు. అతనిని ఇంటికి పిలిచి అవమానించారు. అంతేకాకుండా వారు నవ్వుతున్నప్పుడు నువ్వు వారించలేదు. ఇంటికొచ్చిన అతిథులతో నౌకర్లు సరిగ్గా ఉండట్లేదు అంటే ముమ్మాటికి అది యజమాని తప్పే. అతను వారిని సరిగ్గా ట్రైన్ చేయకపోతేనే వారలా అగౌరవంగా ఉంటారు. నీకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఇంట్లోని పని వాళ్ళైనా సరే పిల్లలైనా సరే ఇంటికొచ్చిన అతిథులని అవగౌరవపరిస్తే అది యజమాని తప్పే. యజమాని క్షమాపణ చెప్పి తీరాల్సిందే. అలా కూడా చెయ్యలేదు. సఖి, నిన్ను బాధ పెట్టాలని కాదు, కర్మఫలం అనేది మంచి వారికైనా చెడు వారికైనా ఒకటేలాగా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు నీపై అంత దారుణానికి తలపడ్డారో అక్కడికి నీ కర్మఫలం తీరిపోయి నిన్ను ఆదుకో
ఆదుకోవటానికి పరుగున వచ్చాను. నువ్వు వారికి చేసిన ఒక్క అవమానానికి వారు 10 పాపాన్ని మూటగట్టుకున్నారు. వారు కూడా దాని కర్మఫలం అనుభవించవలసిందే అని చెప్పి ద్రౌపదిని ఊరటపరుస్తాడు. ఇక గజేంద్రుడి విషయానికి వస్తే, గజేంద్రుడికి దాహం వేసి తన మంది మార్బలం అందరితోటి కోనేరుకు చేరుతాడు. చేరిన వాడు కడుపు నిండా నీళ్లు తాగి తన దాహాన్ని తీర్చుకొని వెళ్లిపోవాలి. సరే, స్నానపానాలేవో చేశాడు అనుకుందాం. కానీ అంతకు మించి మితిమీరిపోయి అక్కడున్న చెట్లను చేమలను విసిరేసి తొండంతో నీళ్లని చెల్లా చెదురు చేసి నీటిలో జంతువులు చెల్లా చెదురైపోయి నేలపై పడ్డాయి. నీటిలో బ్రతికే జీవాలు నేలపైకి వస్తే అవి చనిపోతాయి. అది కూడా ఆలోచించలేదు. చిన్న చిన్న మొసళ్ళు, పీతలు, నీటిలోని పుష్పాలు, చేపలు అన్ని ఇతని ఆగడానికి చనిపోయాయి. పోతన గారు ఆయన రచించిన భాగవతంలోని ఒక పద్యంలో ఇలా చెప్తారు. గజేంద్రుడు తొండంతో నీళ్లు విసురుతుంటే అట నీళ్లలో ఉన్న మీనాలు పైన ఆకాశంలో ఉన్న మీన రాశిని తాకాయట. నీళ్లలో ఉన్న మండ్రగబ్బలు, తేళ్లు కర్కాటక రాశిని, వృశ్చిక రాశిని తగిలి కిందకొచ్చాయట. అందమైన నీటిని కొలన్ని బురద చేసేశాడట. మరి ఇదంతా మొదలుపెట్టింది గజేంద్రుడే కదా. అతను ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఇలా మొరబెట్టుకుంటున్నాడు. భగవంతుడా, నేను దీనుణ్ణి, అమాయకుణ్ణి, నాకెందుకు ఈ శిక్ష, ఈ మొసలి బారి నుంచి నన్ను కాపాడు అని 10 విధాలా వేడుకుంటాడు. ఇక్కడ వేల సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలని అనుకోకూడదు. నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు క్షణమే ఒక యుగం అయిపోతుంది. అంటే గజేంద్రుడికి ఒక్క క్షణం ఒక యుగం లాగా గడిచిందని అర్థం. ఎప్పుడైతే చివరికి అతను అన్ని చోట్ల నువ్వే ఉన్నావు, అన్ని రూపాల్లో నువ్వే ఉన్నావు, నాలాంటి తోటి ప్రాణుల్ని నా ఆనందం కోసం, సరదా కోసం నేను హింసించాను, నేను చేసింది చాలా పెద్ద తప్పు, నన్ను క్షమించి కరుణించు, ఇక నాలో పోరాడే శక్తి లేదు అని భగవంతుడికి క్షమాపణ చెప్పి మొర పెట్టుకున్నాక అప్పుడు భగవంతుడు ఇలా వచ్చాడట. సిరికింజెప్పడు శంఖ చక్ర యుగము చేదోయి సంధింపడు, ఏ పరివారముంజీరడు అబ్రకపతి మన్నింపడు, ఆకర్ణికాంతర దమ్మిల్లము జక్కనోత్తడు, వివాద ప్రోతిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహియై. ఈ సృష్టిలో పశ్చాత్తాపాన్ని మించిన పెద్ద పూజ ఏదీ లేదు. భగవంతుడు భక్తసులభుడే, కానీ మన కర్మఫలం అనుభవించాకే ఆయన అనుగ్రహం దక్కుతుంది. ఇది నాకున్న చిన్న పరిజ్ఞానంలో, అలాగే నా పెద్దల నుంచి తెలుసుకున్న కాస్త జ్ఞానంతో మీ అందరితో పంచుకున్నాను. ధన్యవాదాలు.